వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేసి పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ పేరు వేశారని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు పంతం నానాజీ ఆరోపించారు. దీంతో రైతులు సొంత భూములకు భరోసా లేకుండా పోయిందని అన్నారు. ఈ నిర్ణయంతో వీసుకుపోయిన ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించారని అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందజేశారు. ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత డాక్యుమెంటేషన్స్ అన్నీ రైతులది అయితే అవ్వచ్చు, భూములు అయితే అవ్వచ్చు, అలాగే ఇళ్ల స్థలాలు అయితే అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా నకిలీ పత్రాలు పెద్ద ఎత్తున తయారైన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు పాస్ పుస్తకాలు ఏదైతే ఇష్యూ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా సరి చేసి చూసే ఇష్యూ చేస్తూ ఉన్నాం. సరి చేసి ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను. గతంలో ఈ రాజముద్ర ఎక్కడన్నా సరే బీసీ నాటికి ఏసీ నాటికి ఎప్పుడు ఏ తరతరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా ఏ పత్రం మీద రాజముద్ర ఉంటుంది తప్ప రాజు బొమ్మ ఉండదు, రాజముద్రే ఉంటుంది. ఇక్కడ రాజు అతను బొమ్మ వేసుకుని ఆ బొమ్మతోటి నేను అప్పుడే చెప్పా పాస్ పుస్తకాలు కొట్టించి తిరుగుతూ ఉంటే చాలా బాధ కలిగేది. ఒక జైలు నుంచి చెంచులు కూడా జైలు నుంచి వచ్చినటువంటి ఫోటో నా భూమి మీద ఉన్నటువంటి చెప్పి చాలామంది బాధపడుతున్న రోజుల్లో నేను కూడా చెప్పాను. ఆవేళ కృష్ణా జిల్లాలో బందర్లో మీటింగ్లో చెప్పాను, మా తాతలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలకించు, ఆ తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఏ రోజు సరదాగా వేటకు కానీ షికారుకి కానీ ఈ రాయలసీమ ప్రాంతానికి రాలేదు. రానప్పుడు మా వారసులు అక్కడ ఎందుకుంటారు, ఆ ఫోటోలు ఇంటి మీద ఎందుకుంటాయి అని చెప్పి నేను ఆవేళ అడగడం జరిగింది. అలా మౌలిక సదుపాయాలు ఒక పక్కన చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం మీకన్నా గొప్పగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈవేళ క్యూఆర్ కోడ్ పెట్టారు. ఈవేళ నీ భూమి యొక్క పొడుగు ఎడల్పులు ఏదన్నా సరే, లోతు ఏదైనా సరే, ఏ కొలత అయినా సరే నీకు తెలియాలా, రెవెన్యూ యంత్రాంగానికి తెలియాలా, గ్రామం కోసం కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి పథకం అంటే ఇది ఒక పథకం కిందే లెక్క. నిజంగా దీన్ని అంత ఖర్చు ఇవాళ అంత ఖర్చు పెట్టావు, ఇవాళ దీని అంత మీ భద్రత కోసం అంత ఖర్చు పెట్టి చేసింది. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చారు ఆ రోజున. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అండి చాలా మంది భయపడిపోయారండి, ఆందోళన చెందారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అయితే చాలా 90% తిరస్కరించారండి. చాలా మంది ఇప్పటి వరకు ఉండిపోయారండి పాస్ పుస్తకాలు, ఎవరు తీసుకోలేదు. తీసుకోమన్నా సరే భయపడిపోయారు. ఇదేంటి చాలా మంది అనేవారు, మా దగ్గర కూడా అనేవారు, ఆ రోజు అధికారం లేవు, ఏంటి కొండబావారు మా తండ్రి ఫోటో వేసినా బాగుండు, ఇదేంటండి ఆయన ఫోటో వేసుకుని పాస్ పుస్తకాలు ఏంటండి. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్రతో ఇచ్చారు పాస్ పుస్తకాలు, ఈయన సొంతంగా వేసుకుని ఇస్తున్నారు. తర్వాత ఏమో సర్వే చేస్తున్నారు, రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నారు. ఏదో భూమి ఆయన కింద ఉన్నట్టు తప్ప మా కింద అనిపించట్లేదని భయం వేస్తుందని చెప్పి పాస్ పుస్తకాలు కూడా తీసుకోలేదండి. అల్లిపోయారండి, భయపడిపోయారండి. చూడండి రైతు ఏమన్నా బ్యాంక్ కూడా వెళ్తే ఇది జగన్ భూమిలా ఉంది తప్ప మీ భూమిలా లేదని బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయలేదని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నా. ఆయన ఫోటో, క్యూఆర్ కోడ్, తర్వాత ఆయన భూమి వెడల్పు కొలతలు ఎంత అన్నీ కూడా దేంతో సహా ఇస్తారండి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సొంత